శత్రులు అని చెప్తారు కదా, మరి ఎందుకు పాకిస్తాన్ ఆపడం లేదు అమెరికా? దానికి అమెరికా ఆన్సర్ చెప్పాలి కదా. ప్రస్తుతం అయితే ఒక రకమైన టెన్షన్ వాతావరణం నెలకొంది, ఎప్పుడేం జరుగుతుందోననే టెన్షన్. ఇటువంటి పరిస్థితుల్లో భారత్ వ్యూహం ఏ రకంగా ఉండాలి సార్? ప్రతిదాడి వ్యూహమా లేకపోతే ఆత్మరక్షణ లక్ష్యమా? రెండు కలిపి. ఇప్పటి వరకు మనం అనుసరిస్తున్న వ్యూహం ఏంటంటే సెల్ఫ్ డిఫెన్స్ అండ్ క్యాలిక్యులేటెడ్ స్ట్రాటజిక్ అఫెన్స్. సో డిఫెన్స్ అని చెప్పి మనం పాకిస్తాన్ దాడి చేస్తుంటే దాన్ని నిర్వీర్యం చేస్తూ ఉండడమే కాదు కదా, నిర్వీర్యం చేయడమే కాదు, సేమ్ డొమైన్ సేమ్ ఇంటెన్సిటీలో రెస్పాండ్ అవుతాం. ఇది భారత వ్యూహంలో మొదటి పాయింట్. సేమ్ డొమైన్. ఉదాహరణకు వాడు మన ఎయిర్ డిఫెన్స్ అటాక్ చేస్తే మనం ఎయిర్ డిఫెన్స్ అటాక్ చేస్తాం. వాడు ఎల్ఓసి పైన మన పైన ఆర్టిలరీ గన్స్తో విరుచుకుపడితే అదే స్థాయి ఆయుధాలతో మనము విరుచుకుపడతాం. సో అందువల్ల పాకిస్తాన్ ఏ రంగంలో ఏ రూపంలో మన పైన దాడి చేస్తే అదే రంగంలో అదే రూపంలో అదే తీవ్రతతో ఇండియా రెస్పాండ్ అవుతుంది. అందుకే భారతదేశంలోని 15 నగరాల్లో ఉన్న ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను పాకిస్తాన్ టార్గెట్ చేసింది. మనం కూడా పాకిస్తాన్ నగరాల్లో ఉన్న ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను టార్గెట్ చేస్తాం. అఫ్కోర్స్ రిజల్ట్ తేడా ఉండొచ్చు. మన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను పాకిస్తాన్ ఏమీ చేయలేకపోయింది, కానీ మనము లాహోర్లో ఉన్న పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ను ధ్వంసం చేయగలిగాం. అందువల్ల డొమైన్ అండ్ ప్రపోర్షనేట్. మన పైన పహల్గామ్లో తీవ్రవాదుల్ని పాకిస్తాన్ ప్రయోగిస్తే ఆ తీవ్రవాదులు ఉన్న స్థావరాల్ని గుర్తించి క్రెడిబుల్ ఇంటెలిజెన్స్ ద్వారా ప్రిసిషన్ బాంబింగ్ ద్వారా 100 మంది తీవ్రవాదులు ఎలిమినేట్ చేశాం. అంటే తీవ్రవాదులు మా మీదకి వస్తే మేము వాళ్ళ సంగతి తేల్చాం. అందువల్ల సేమ్ డొమైన్ సేమ్ ఇంటెన్సిటీ. ప్రపోర్షనాలిటీ అంటారు. అంటే ఎంత మేరకు మన పైన అటాక్ జరిగితే అదే మేరకు మనం అటాక్ చేస్తున్నాం. ఇప్పుడు మన మిలిటరీ మనం ఎక్కడ ఆపరేషన్ సింధూర్లో మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్ కానీ సివిలియన్ ఎస్టాబ్లిష్మెంట్ ముట్టుకోలేదు. కానీ పాకిస్తాన్ మన మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్ టార్గెట్ చేసింది. థర్స్డే నైట్, May 8th నైట్. అంటే మన జమ్మూ ఎయిర్ బేస్ను, పఠాన్కోట్ ఎయిర్ బేస్ను, ఇతర ఎయిర్ బేస్లను టార్గెట్ చేసింది. అందుకే మనం కరాచీ, లాహోర్, ఇస్లామాబాద్లను కూడా టార్గెట్ చేసాం. నావీ కూడా రంగంలో దిగాల్సి వచ్చింది. అందువల్ల మనకు కనబడితే సేమ్ డొమైన్ సేమ్ ఇంటెన్సిటీతో అటాక్ చేస్తున్నాం. అంటే సెల్ఫ్ డిఫెన్స్ ఎంత ముఖ్యమో క్రిటిక్ అఫెన్స్ కూడా అంతే ముఖ్యం. అంటే ఒకసారి దాడి చేస్తే ఆ దాడిని తిప్పికొట్టడం ఎంత ముఖ్యమో రెండవసారి దాడి చేయకుండా శత్రువుని నిర్వీర్యం చేయడం కూడా అంతే ముఖ్యం. అందువల్ల మనం ఈ డ్యూయల్ స్ట్రాటజీ సెల్ఫ్ డిఫెన్సే కాదు, అఫెన్స్ కూడా ఎందుకు? టు ప్రివెంట్ అటాక్, టు డిటర్ అటాక్. అంటే డిటరెన్స్లో భాగంగా మనం అటాక్ చేస్తున్నాం. ఇక రెండవది మనది ప్రపోర్షనాలిటీ, నాన్ ఎస్కలేటరీ అండ్ మెజర్డ్. ఇది రెండవ మన విధానంలో. నాన్ మెజర్డ్ అంటే ఆచితూచి, ఎంత ప్రపోర్షనాలిటీ అంటే ఎంత మేరకు మన పైన దాడి జరిగితే అంతే మేరకు మనం అటాక్ చేస్తున్నాం. దీన్ని నాన్ ఎస్కలేటరీ అప్రోచ్ అంటాం. అంటే ఉద్రిక్తతల్ని మనము పెంచడం లేదు. మనం పెంచే లక్ష్యం భారతదేశానికి కాదు. అందువల్ల ఇలా అమెరికా కానీ యూరప్ కానీ ప్రపంచ దేశాలన్నీ మీరు ఉద్రిక్తలు తగ్గించి మనం పెంచితే తగ్గించేది. మనం పెంచడమే లేదు. మనం ఏమంటున్నాం? మా పైన అటాక్ చేస్తే మేము అటాక్ చేస్తున్నాం. మా పైన అటాక్ చేసే పరిస్థితులు రాకుండా జాగ్రత్త పడుతున్నాం. అందువల్ల చాలా రెస్పాన్సిబుల్గా మన ఫారిన్ పాలసీ, మన స్ట్రాటజిక్ ఫోర్ సైట్ అంటారు, వ్యూహాత్మక ముందు చూపుతో భారతదేశం రియాక్ట్ అవుతోంది. ఈ ప్రాసెస్లో పాకిస్తాన్ క్యాపబిలిటీ దెబ్బతింటుంది. పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ దెబ్బతిన్నది. మనం ఎక్కడ పాకిస్తాన్ ఇంత వాగినా కూడా యుద్ధం అన్న పదం భారత నాయకుల నుంచి రాలేదు, భారత సైన్యం నుంచి కూడా రాలేదు. ఈవెన్ టుడే మన మిలిటరీ బ్రీఫింగ్లో కూడా ఎక్కడ వార్ అన్న పదం వాడలే, ఎక్కడా కూడా వార్ అన్న పదం వాడలే. అలాగే మనం ఎక్కడ అణ్వాయుధాలు వాడతామని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడలే. అవన్నీ మాట్లాడింది పాకిస్తాన్ వాడు. మన న్యూక్లియర్ వెపన్స్ గురించి ప్రస్తావించలే, మన వార్ గురించి మాట్లాడలేదు. మనం ఒకటే, మా పైన దాడి చేస్తే మేము దాడిని తిప్పికొట్టడమే కాకుండా దాడిని మరోసారి జరగకుండా మిమ్మల్ని పాకిస్తాన్ నిర్వీర్యం చేస్తాం. పాకిస్తాన్ నిర్వీర్యం చేసే క్రమంలో పాక్ భూభాగంలోకి వెళ్ళి కూడా చేయవచ్చు.
సో అందువల్ల ఈ విధానంలో మనం ఎక్కడా తొందరపాటు లేదు, అదే సమయంలో వ్యూహాత్మక ముందు చూపుతో అడుగులు వేస్తున్నాం. చిన్న బ్రేక్ తీసుకుందాం సార్. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత భారత్ పాకిస్తాన్ల మధ్య